సుద్దాల అశోక్ తేజ గారి శ్రమకావ్యం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా జాషువా సాంస్కృతిక వేదిక పక్షాన అభినందనలు. సుద్దాల అశోక్ తేజ గారి గురించి మనం చెప్పుకోవాలంటే వీర తెలంగాణ పోరాట యోధుడు, పెన్నుని గన్నుని ఏకకాలంలో ఉపయోగించినటువంటి సుద్దాల హనుమంతు గారి అబ్బాయి. సుద్దాల హనుమంతు గారు ఆ రోజుల్లోనే పాలేరుకి మద్దతుగా ఓ పల్లెటూరి పిల్లగాడ, పశువులు కాసే చెలికాడ, పాలు మరిచి ఎన్నాళ్ళయిందో అన్నటువంటి పాటలు ఎన్నో గీతాలు రచించారు. అటువంటి హనుమంతు గారు అబ్బాయి అశోక్ తేజ గారు. వీరు సినిమా రంగంలో ప్రవేశించిన తర్వాత చాలా చాలా మంచి పాటలని ఆయన రాశారు. ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే అంటూ రైతుకి చందమామకి పోలిక పెడుతూ పాట రాశారు. అలాగే నేలమ్మ 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 మన అందరూ పాడుకుంటారు, మనోళ్ళు కూడా. అటువంటి ఒక మంచి పాటను కూడా రాశారు. అలాగే జాతీయ పురస్కారం ఠాగూర్ సినిమాలో నేను సైతం, శ్రీశ్రీ గారిది నేను సైతం ఉంది. ఆ నేను సైతానికి చివర అంటే చిరంజీవి గారు అవినీతికి వ్యతిరేకమైనటువంటి క్యారెక్టర్, దానికి అనుకూలంగా ఆ పాటను కూడా రాసి జాతీయ పురస్కారాన్ని పొందినటువంటి గొప్ప కవి మన అశోక్ తేజ గారు. సరే, జాషువా సాంస్కృతిక వేదిక ఎందుకు నిర్వహిస్తుంది అంటే, ఈ రోజున శ్రమజీవుల శ్రమని ఒక 3 పద్ధతుల్లో దోపిడీ గురవుతుంది. ఒకటి వినియోగదారి తత్వం, 2 కష్టజీవుల శ్రమని మూఢనమ్మకాలు, చేతస్థపు మాటలు, ప్రవక్తల ప్రవచనాలతో టీవీల్లోనూ సెల్ ఫోన్లలోనూ కూడా వచ్చి మనం పోరాడుతున్న ప్రతి క్రమంలోనూ కూడా కొన్ని ఆటంకాలు, మన మానసికంగా మన మెదడుని మార్చే కొన్ని ఆటంకాలు తయారవుతున్నాయి. అందుకని కష్టజీవుల ఐక్యతకి, శ్రమ స్వభావానికి, ప్రకృతి నుంచి సంపద తీసుకొచ్చేటువంటి కార్మిక వర్గానికి మద్దతుగా ఇటువంటి శ్రమకావ్యం జరపాలి అని జాషువా సాంస్కృతిక వేదిక భావించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా నరసింహరావు గారు ఇటువంటి పెద్దలు అశోక్ తేజ గారి పేరుని ప్రపోజ్ చేస్తే, ఖచ్చితంగా అశోక్ తేజ గారిది ఇక్కడ పెట్టాలండి మన శ్రమకావ్యం విజయవాడ నగరంలో, శ్రమజీవులందరికీ మద్దతుగా ఈ కార్యక్రమం ఉంటుంది, వారికి ఉత్సాహంగా ఉంటుంది అనేటువంటి మేము కోరిన వెంటనే అశోక్ తేజ గారు కూడా అంగీకరించారు. ముందుగా అశోక్ తేజ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. ఇది భావజాల రంగంలో జరుగుతున్నటువంటి ఒక పోరాటం. ఛాందసవాదులకి, చేతస్థులకి, సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లే వాళ్ళకి వ్యతిరేకంగా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వర్గాలు, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే శ్రామిక వర్గాలు, అభ్యుదయ భావకుల యొక్క పోరాటమే ఈ యొక్క శ్రమకావ్యం. ఆ శ్రమకావ్యాన్ని మనకు వినిపించడానికి సుద్దాల అశోక్ తేజ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం.